మాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయలు లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదని, అలాంటి వారివి 17,000 ఖాతాలున్నాయని తెలిపారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. ఈ నెల 18న రూపాయలు లక్షలోపు రుణాలు, ఆగస్టు 15 లోగా మిగతా రూపాయలు లక్ష రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గురువారం జూలై 18వ తేదీ న తొలి విడతగా లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం 8,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపారు. రేపు ₹1,00,000 వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.